హాయ్ మామా బ్రోస్, ఎలా ఉన్నారు అందరూ? నేను హాస్టల్ కూడా మళ్ళీ వస్తాను. ఈరోజు అయితే ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేయడానికి ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాం. అని ఆలోచిస్తున్నారా? కొండ మీద ఉన్న ఈ గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ గుడి ప్లేస్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేను ఒక్కనే వెళ్ళి కాలు సార్లు తీసుకోవడం ఎందుకని చెప్పి ఇదిగో మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తున్నాను. మొత్తం 32 కిలోమీటర్లు తిరగాలంటే తిరిగేద్దాం అన్నారు, కానీ ఒక్కొక్కరు రియాక్షన్ మారిపోయాయి. అందమైన అద్భుతమైన సంఘటనలపై ఎన్నో చూస్తారా. ఒక్కొక్కరు రియాక్షన్ చూడడానికి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్ మేకప్ పడితే మహేష్ బాబుని మించిన బ్యూటీ ఉంది మనలో. ఫస్ట్ అయితే దేవుడి పేరు చెప్తే ఎవరు రానన్నారు, కానీ అందరూ అమ్మాయిలు వస్తారా అనుబడికి అందరూ చొంకాచుకుని ఇది వచ్చేసారు. అందుకే సింహాచలం సింహాద్రప్పన్న గారు మా వైపు పగబడిసి ఉంటారు. ఎందుకంటే మాకు చాలా పెద్ద టాస్క్ ఇచ్చారు. అందరూ 30 నుంచి 40 కిలోమీటర్లు నడిస్తే మేమైతే 40 నుంచి 50 కిలోమీటర్లు నడిచాం. ఎందుకంటే కనిపిస్తున్న ఈ ట్రాఫిక్ వల్ల. ఇంకా ఆటోనే కూడా ఇంత ట్రాఫిక్లో ఆటో వెళ్ళడం కష్టంతో నడిచి వెళ్ళిపోవాలన్నాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అసలు 32 కిలోమీటర్లు తిరగాలంటేనే ఓసిపోద్ది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో 10 కిలోమీటర్స్ అంటున్నారు. ఆటోనికి మా సీన్ అర్థమైపోయింది. ఇంక మేము భయపడుతున్నాం చెప్పాను. మోటివేషన్ డైలాగ్ అయితే ఇచ్చాడు, కుర్రోళ్ళు ఉడుకురాతోనే. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. చేసేది నాకు అందరూ 10 కిలోమీటర్లు నడిచాం. ఫైనల్లీ సింహాచలం కొండగైతే చేరుకున్నాం. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ ఒక్కొక్కరు మొగాళ్ళు ఆనందం చూస్తుంటే ఏదో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారన్నంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ముందుగా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా అసలైన జర్నీ మొదలవుతుంది. 5 కిలోమీటర్లు ఇలా ఎగురుతూ ఆడుతూ పాడుతూ అయితే సాగిపోతుంది. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు, కొన్ని లక్షల్లో అయితే వచ్చేసారు. షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి? ఎటు కాకుండా హాఫ్ కొన్నాను నేను కూడా. ఎన్ని కిలోమీటర్లు నడిచినా సరే మన వాళ్ళు ఊపు అయితే తగ్గలేదు. ఆ ఊపు తగ్గినా సరే తగ్గలేనట్టే ఉన్నారు, ఎందుకంటే పక్కన అమ్మాయిలు ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ చాలా దూరం అయితే వెళ్ళిపోయాం. ఈ లోపు అయితే ఈవినింగ్ అయిపోయింది, కానీ అమ్మాయిలు ఉన్నా సరే మా ఊళ్ళకి అయితే ఓపిక అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కాల్కి నొప్పులు హాయ్ అని వెల్కమ్ ఇచ్చాయి. వెల్కమ్స్ నొప్పులు ఇచ్చిన పొక్కులు ఇచ్చిన కాళ్ళకి ఇంకా తగ్గైతే లేదంటే ముందుకైతే చాలా వరకు సాగిపోయాం. భయం వేసి వేయడం మానేసి నొప్పి ప్లేస్ మార్చుకొని కొడుపు నుండి కూడా వెల్కమ్ చెప్పింది. ఇంకా చేసేదాని లేక ఫ్రీగా తన ప్రసాదాలు అయితే మెక్కిసాం. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఇంకా ఈడి విషయానికి వస్తే ఈడే మా బొండం మిత్రుడు భాస్కర్. అసలు ఈ నడుతుడు లేదనుకున్నాం, కానీ అందరికంటే ముందుగా అయితే ఈడే నడిచేస్తున్నాడు. నడుస్తున్న జనాలు చూస్తుంటే నాకు బాహుబలి సినిమాలో కాలకే సైన్యం అయితే గుర్తుకొస్తుంది. వాళ్ళ మొండిగా కాళ్ళు ఈడ్చుకొని మరీ నడిచేస్తున్నారు. మా వాళ్ళు మెల్లి ఆకలి అంతే ఇక్కడ ఎవరో ఫ్రీగా బిస్కెట్ పంచుతుంటే అక్కడైతే ఆగం. అయితే ఆ పంచుతున్న వ్యక్తిని చూస్తుంటే నాకు అయితే ఒక సీన్ గుర్తుకొస్తుంది. మీకు కూడా అలా అనిపించిందో లేదో చెప్పండి. ఆ బిస్కెట్లు కూడా తీసుకొని మిక్కిసాం. అయితే మనం హనుమాన్ వాక్ చేరుకున్నాం. ఇక్కడ హనుమాన్ వాక్ పేరు ఎలాగ వచ్చింది తెలుసా? ఇక్కడ ఉన్న విగ్రహం హనుమంతుడు కాబట్టి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా బాస్కి కూడా బాయ్ చెప్పేసి ముందుకైతే సాగిపోయాం. సేపు రెస్ట్ తీసుకుందాం కూర్చున్నాం. మన వాళ్ళు కాళ్ళకి రెస్ట్ ఇచ్చిన కొళ్ళకైతే కొంచెం కూడా రెస్ట్ అవ్వలేదు. వెళ్తున్న అమ్మాయిని అలా చూస్తూనే ఉన్నారు. మరి ఇలా ఉన్నారంట మీరు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? నేను ఇక్కడ ఎందుకున్నా? యువరాజ్ నీ సంగతి ఏంటి? ఇష్ట చాలని చెప్పి ముందుకు సాగిపోతున్నాం. ఇంతలో మా ఫ్రెండ్ ప్రకాష్ గారికి పెద్ద కష్టం అయితే వచ్చింది. వాటి నడక చూడండి ఒకసారి. ఈ నాట్యం చాలా బాగుంది. వాడి పరిస్థితి అలా ఉంటే ఇది మన పరిస్థితి. చివరిగా అయితే వచ్చేసాం. గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేసాం. ఇంకా బస్సు ఎక్కడమే లేటు. ఎక్కగానే మా ప్రకాష్ గోడు నిద్రపోయాడు. వాళ్ళు లెగిసినాక మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.